డమరుకం మోగుతుంటే పూనకం హిందూల బంధూర నరేంద్ర మోదీ బం 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 పగడ బం బోలా శంకరుని గుణం భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ గుండె ధైర్యమున్నా మొండి మనసిరన్నా ఇండియాలో పుట్టినాడు అగో విశ్వ గురువులా బోలో రే జై జై బోలో జై మోదీజీ పాలనాలో ఉక్కు గుండెల పక్క పటేల్ జీ బోలో రే జై జై బోలో జై మోదీజీ కంటి రెప్పై కాచే ఇండియానే నయా నేతాజీ బోలో ఢమ్ 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 డమరుకం మోగుతుంటే పూనకం హిందూల బంధూర నరేంద్ర మోదీ బం 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 పగడ బం బోలా శంకరుని గుణం భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ తల్లి పాదాలకే దండం పెట్టిండు నేల తల్లే కన్నా తల్లని ఇల్లే దాటిండు అయినోళ్ళని సొంతోళ్ళని లేనే లేనోడు ఈ భరతమాత పాదాలకే అంకితమయ్యిండు దేహం దేశమంటాడు దైవం ప్రాణమంటాడు కమలం పువ్వు మనసు కాషాయ యోగి బోలో రే జై జై బోలో జై మోదీజీ పాలనాలో ఉక్కు గుండెల పక్క పటేల్ జీ బోలో రే జై జై బోలో జై మోదీజీ కంటి రెప్పై కాచే ఇండియానే నయా నేతాజీ బోలో ఢమ్ 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 డమరుకం మోగుతుంటే పూనకం హిందూల బంధూర నరేంద్ర మోదీ బం 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 పార్టీలోకి ఒక్కొక్కరు వచ్చి పండుగ వేసుకుని జాయిన్ అవుతారు. मुझे दोनों भी आता है, हिंदी में बात कर सकता हूँ, तेलुगु में भी बात कर सकता हूँ. किस भाषा सबको तेलुगु समझ में आता नहीं आता? अरे दोनों मिला के कैसे बात करेंगे? अम्मा आप बोलो तेलुगु समझ में आता है या हिंदी में बात करो? तेलुगु समझ में नहीं आता? कैसी बात कर रहा हूँ? भाई बहनों అక్కలారా చెల్లెలారా అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. కాలనీలో సమస్యలు అడిగి తెలుసుకుంటా ఉన్నాను. కేవలం ఇది పార్టీలో చేరడానికి చంద్ర అనే యువకుడు వచ్చి ఈరోజు పార్టీకి నేను అండగా ఉంటాను, బలంగా ఇక్కడ పార్టీని అభివృద్ధి చేస్తానని బీజేపీలో చేరుతున్నందుకు అతన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, ఆహ్వానిస్తా ఉన్నాను. ఇతర స్నేహితులందరినీ మిగిలిన వాళ్ళందరినీ కూడా నేను పార్టీలోకి సగౌరవంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అలాగే మిత్రుడు జాఫర్ కూడా ఈరోజు చేరినాడు, వాళ్ళ స్నేహితులతో పాటుగా ఇతను ప్రత్యేకంగా కార్యక్రమం పెడతానన్నాడు. సరే తర్వాత ప్రత్యేకమైన కార్యక్రమంలో ఆయన గురించి ప్రత్యేకంగా మాట్లాడతాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఎంతో మంది భారతీయ జనతా పార్టీ ఆలోచనలు నచ్చి, నేను చేసే పనితనాన్ని నచ్చి, నేను ఊరి అభివృద్ధి చేస్తున్నటువంటి కృషికి నచ్చి చాలా మంది భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాను. పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించాలని కోరుకుంటాం. मैं आते आते मैं आप बहनों को बात कर रहा था, प्रॉब्लम्स क्या है पूछे तो कुछ लोग बोल रहे थे कि यहाँ पे शौचालय नहीं है, मरुगुदुरलू नहीं है बोल के बोल रहे थे. ये बहुत सीरियस मामला है, बहुत सीरियस मुद्दा है. ये तो हमारा हक होता है, कहीं भी गली में कोई भी कॉलोनी में शौचालय रहना बहुत बड़ा हक होता है महिलाओं के लिए खास तरफ से. मैं भी बात करता हूँ म्युनिसिपालिटी लोगों से, जितना जल्दी हो सके उतना जल्दी
आपको शौचालय बना के दूंगा। ऐसे ही कुछ लोग पेंशन के बारे में बात कर रहे थे, कुछ लोग और कुछ चीज बात कर रहे थे। सबका तो उनकी समस्या दूर करने की मैं कोशिश तो करता हूं। కమిషనర్ ఫోన్ చేస్తారా? చాలా కాలనీస్ చూస్తాం మహిళలు మరుగుదొడ్లు లేకుండా ఎలా ఉంటారండి? ఎలా సాధ్యం? ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఊళ్ళో చేయాల్సి. ఎప్పుడో 1947 సంవత్సరంలో మరుగుదొడ్లు లేవంటే పర్లేదు, 2024లో కూడా మరుగుదొడ్లు లేవంటే ఎలా? హలో కమిషనర్ గారు, నేను ఎమ్మెల్యే మాట్లాడతాను. ఇప్పుడు నేను నిజాముద్దీన్ కాలనీకి వచ్చానండి. ఇక్కడ మహిళలందరూ కూడా వచ్చి समझ में नहीं है? आपका जो शौचालय का जो पूछ रहे थे आप, 1 महीने अंदर, क्योंकि इसके तो तरीका रहता हूँ, एक प्रोसीजर रहता है। पहले एप्लीकेशन बनाना, आके इंजीनियर्स देखते कितना कच्चा होता, कैसे बनाना, कितने बनाना, एस्टिमेशन बनाते। और हमारे पास म्युनिसिपल काउंसिल बोल के आपका काउंसलर रहता ना, ऐसे काउंसलर बैठे रहते वहां पे, उनके पास जाता। वो अलग पार्टी लोग है, मैं अभी नहीं जीता हूँ। वो लोग बोलते हैं हम परमिशन देंगे नहीं देंगे, क्या बोलते सोचते हैं। मैं उनको समझाने की कोशिश करता हूँ, अरे भाई ये महिलाओं का चीज है, शौचालय का चीज है, उनको कुछ बनाना है, ऑब्जेक्शन नहीं करो बोल के मैं उनको रिक्वेस्ट करता हूँ। वो परमिशन भी देंगे मेरे ख्याल से। अगर दिए तो इमीडिएटली 1 महीने के अंदर वो काम चालू कर देता हूँ। वो कमिश्नर साहब बोले तो सर कम से कम अच्छे बनाना बोले तो 3 महीने लगते बोल के बोल रहे, 3 महीने के अंदर आपको शौचालय बना के आपको दूंगा। ठीक है? ठीक है अम्मा? ठीक है तो सही है बोल लेना बस। आप बताओ एक बार। वेरी गुड वेरी गुड, ठीक है ना? आओ। और एक बात बोल रहे थे, कुछ लोग आते आते पेंशन के बारे में बात कर रहे थे। पेंशन नहीं आ रहे, पेंशन अभी लगाया नहीं, कंप्यूटर पे चढ़ा नहीं बोल के बोल रहे थे। सचिवालय सेक्रेटरी మైక్ ఏమన్నా ఏమయ్యా నువ్వు పని చేయట్లేదేంటి? మరి ఎవరు గుర్తుపట్టలేదు? నన్ను గుర్తుపడితే కదా నువ్వు పని చేస్తున్నట్టుగా. ఈయన సచివాలయం సెక్రటరీ, ఈయన ఒక్కడే చెప్తున్నాడు, చూశాడని. అమ్మ మీరు చూసారా? మీరు చూసారా? आप देखेगा इनको? अरे यार वो नहीं बोल रहे, देखो मैं बच्चे को देखो, कभी देखा इनको?